భయపెట్టిన క్యారెక్టర్ హర్రర్ మూవీస్ ఎప్పుడు చూడలేదు? ఒక్క సినిమా కూడా చాలా భయం. నేను చిన్నప్పుడు భూల్ భులయ్యా చూసి థియేటర్లో భయపడ్డాను. ఇప్పుడు ఇదేనా ఒక కామెడీ ఫిల్మ్ చూడంగానే నాకు భయం వచ్చింది. సో నేను ఎక్కువ హారర్ మూవీస్ చూడను. ఇప్పుడు ఇదేనా చూస్తారా? భయం తప్పకుండా చూస్తాను. నాకు స్టోరీ కూడా తెలుసు కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. వైష్ణవ్ గారు, అంటే చాలాసేపు నేను చూస్తున్నా ఫోన్ బ్యాక్ సైడ్ ఏదో కవర్ ఉంది, ఏంటది ఒకసారి? నేను ఇందాక వచ్చేటప్పుడు స్టోరీ బై దీపు అని చెప్పి ఒక ఆయన పిక్చర్ తీసి ఇచ్చిండు. ఇక్కడే ఇచ్చారు. సూపర్ దీపు, థ్యాంక్ యూ సో మచ్. వైష్ణవ్ గారు, హర్షిత్ రెడ్డి గారు, లాస్ట్ 2 అని నేను ఇందాక ఎప్పుడో లాంగ్ టైం బ్యాక్ చెప్పాను, కానీ ఎంత ఎంటర్టైనింగ్ గా పెడుతున్నారంటే అసలు ఆపబుద్ధి అవ్వట్లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఫర్ దోస్ వండర్ఫుల్ క్వశ్చన్స్. కాదు మీడియా ఫ్రెండ్స్, హర్షిత్ గారు క్వశ్చన్. ఓకే యా, లాస్ట్ కరోనా టైంలో కూడా అప్పుడు విరూపాక్ష దెయ్యం సినిమాతోనే థియేటర్స్ ఓపెన్ చేయించి మంచి హిట్స్ సాధించారు. ఇప్పుడు కూడా థియేటర్లు మూతపడిన తర్వాత మీ సినిమాతోనే ఓపెన్ అవుతుంది. ఇది కూడా దెయ్యం సినిమాని. ఆ రేంజ్ అవుతుందా హిట్ విరూపాక్ష? క్రాస్ అవ్వాలని కోరుకుంటానండి. డబ్బులు వైపు అయితే అవ్వాలని కోరుకుంటాను. ఫింగర్స్ క్రాస్. సార్, అంటే ఇది హారర్ అదొక కంక్లూజన్కి వస్తున్నాం, బట్ ఇట్స్ ప్రాపర్ లవ్ స్టోరీ కూడా సినిమా. హారర్ అనేది ఒక ఎలిమెంట్ దీంట్లో, కానీ ఇది ఒక ప్రాపర్ లవ్ స్టోరీ. మేమిద్దరం ఇదే మాట్లాడుకుంటాం, ఏంటి అందరూ ఓన్లీ హారర్ అని మాట్లాడుతున్నారు. దీంట్లో హారిఫైయింగ్ ఉంది, హారర్ ఉంది, లవ్ స్టోరీ ఉంది. విరూపాక్ష కూడా లవ్వే అని అమ్మాయి కోసం చచ్చిపోతాడని అని చెప్తున్నాడు. సో సరే, కానీ వీ వాంట్ టు టెల్, అంటే మిమ్మల్ని మోసం చేద్దామని కాదు మేము. వీ వాంట్ టు టెల్ యూ ఇట్స్ ఎ హారర్ మూవీ, బట్ ఇట్స్ ఒక లవ్ స్టోరీ కూడా, అది కూడా ఒక మెయిన్ పార్ట్ అని చెప్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కాదు మనం ర్యాప్ చేసే ముందు అందరూ